రెడ్డి గతంలో అనేక వేల మందిపై అక్రమ కేసులు పెట్టారని మంత్రి ఫరూక్ అన్నారు. మీరు నేర్పించిన విద్యనే కదా ఇప్పుడు జరుగుతుందని ఫరూక్ తెలిపారు. జగన్ పాలనలో మద్యం షాపులలో బిల్ రిసిప్ట్ ఇవ్వలేదు. ఆ అక్రమ సంపాదన ఎటుపోయిందని మంత్రి విమర్శించారు. వంశీ, నాని, చంద్రబాబుపై ఎలాంటి భాష వాడారని ఆయన అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. రాజ్యాంగం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అందుకని అక్రమ అరెస్టులనే చేస్తారు. ఎక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డిని అనే నన్ను అరెస్ట్ చేయడానికే ఈ యొక్క డ్రామా చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి ఏమంటారు? మా మీద కేసులు పెట్టినప్పుడు మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి చదివినారు కదా, మీరు విన్నారే. వేల మందికి మీద కేసులు పెట్టారు కదా అక్రమంగా, అన్యాయంగా. నేను ఎవరితో తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి కడప జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయితే మలిసికొచ్చి లోపలేశారు. నువ్వు చేసిన పాపమే ఇది, నువ్వు నేర్పించింది ఏది? ఇంతకుముందు ఎప్పుడో జరిగిందా? మీ నాయన ఉన్నప్పుడు ఏమో జరిగిందా? చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు జరిగిందా? మీరు వచ్చిందా అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని నా మీద మా అందరి మీద కేసులు ఉన్నాయి. కేసులు విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా ఇంకా విత్డ్రా చేయాలి, మా కేసులు ఇంకా చేయాలి, మా ప్రభుత్వం కూడా చేయాలి. ఇంకా ఎందుకంటే ప్రభుత్వం న్యాయపరంగా విచారంగా అందరూ విచారించి విత్డ్రా చేస్తామన్నారు మా ప్రభుత్వంలో. సరే విచారించడం, ఎందుకంటే అది చట్టపరంగా పోవాల్సిందే కదా. దాన్ని అక్రమంగా చేయడంలే. అటు వాళ్ళు చేసే అక్రమాలు, ఇప్పుడు సారాయి కేసు ఉన్నాయి. ఎక్కడ ఆల్కహాల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? డిస్టిలరీ ఫ్యాక్టరీ నంద్యాలలో ఉంది. నంద్యాలలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంది. నంద్యాలలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లయింది? సారాయి వండడము, సీసాల్లో వేయడము, రంగు కలపడము, అమ్మడము. ఎంతమంది చచ్చిపోయినారా అది తాగి? మందా అది? విషం ఇచ్చి చంపినాడు అందరినీ, విషం ఇచ్చి చంపినారు. ఆ పాపం తగ్గుతుంది తగ్గదు. క్వాలిటీ ఏమైనా ఉన్నాయా మీరు చెప్పండి? క్వాలిటీ మందు ఉన్నది. అప్పుడు క్వాలిటీ మందే లేదు. తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. ఇదంతా కూడా క్యాబినెట్ తీసుకుని నన్ను ఎక్కడా నా సంతకం కానీ నేను ఎక్కడా చెప్పినట్లేదు. కానీ నా చుట్టే ఈ యొక్క అరెస్టులన్నీ జరుగుతున్నాయి. ఎక్కడా కూడా అన్ని అంటే ప్రభుత్వ మద్యం షాపులు అన్నింటిలో కూడా పారదర్శకంగా మేము అన్ని ప్రభుత్వ మద్యం షాపులో నడిపాం. కానీ ఎక్కడ ప్రైవేట్ మద్యం షాపులు నడపలేదు. అవినీతి జరగడానికి దీంట్లో ఆస్కారం ఎక్కడుంది అంటున్నారు. ఇప్పుడు టీచర్లతో అమ్మిస్తేవి ఆ బిల్లులు. ప్రభుత్వ షాపుల్లో పెట్టావు నువ్వు, ప్రైవేట్ షాపులు లేవు. ప్రభుత్వ షాపుల్లో వచ్చేయాలి కదా తీసుకున్నట్టు. ఎక్కడైనా ఇచ్చినారా చెప్పండి? మీరే కదా పేపర్ రాసినారా? ఆ రోజు మీరే ప్రొఫెసర్, మేము చెప్పింది కాదు. మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ జరిగింది, మీరు చూపించారు, మీకు పోయినాము. ఎక్కడ కూడా సారాయి మీద వోచర్లు ఎవరికి ఇవ్వలేదు, బిల్లు రిసిప్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ సంపద అంతా ఇంటికి పోయింది మొత్తం. ఒకటి కాదు, రెండు కాదు. మేము అక్రమ అరెస్ట్ అంటే మీరు చేసిన పాపానికి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన ఎవరైనా గాలి జనార్దన్ 10 సంవత్సరాల తర్వాత అది అక్రమం అమ్మాయిని తోలినాడని చెప్పించింది. పాపాలు ఆడిపోతాయి. ఎవరు చేయలేదు, ఊరికి ఎవరు అరెస్ట్ చేయరు కదా. ఊరికే ఇప్పుడు ఆయన ఉన్నాడు వంశీ, ఎందుకు జైలు ఉన్నాడు? ఏం మాట్లాడాడు ఆయన? ఏ భాష మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటే మాకు నీళ్ళు వచ్చాయి. మీరు మన కుటుంబాన్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి చెప్తే మీరు ఊరుకుంటారా? నేను ఆ కౌన్సిల్లో ఉన్నాము. ఆయన బాధపడి తట్టుకోలేకపోయినా మేము చూడలేక. ఎవరు అంతే కదమ్మా. మరి ఎందుకు పెట్టి చెప్పినాడా? వాడు ఏమైనా భాష రాది మాట్లాడేది? వాడు కానీ, వంశీ కానీ, వీళ్ళు కానీ, గుడివాడ ఎమ్మెల్యే ఎటువంటి భాష మాట్లాడారు? నాని కానీ, అవన్నీ మన ఆలోచనగా మేము మాట్లాడమని మీరు మాట్లాడారు. తప్పుడు కూతురు మాట్లాడి ఇప్పుడు జైల్లో పోయి బాధపడుతున్నారు. ఆయన నెల్లూరు ఇన్ఛార్జ్ కూడా ఆయన చేసిన అక్రమాలని చెప్పారు నాకు. కలెక్ట్ చేశారు. మొత్తం మైసూరు దోచేసినాడు. వేల కోట్లు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం అయితే పక్కా ఖాయమంటారా? అది మన చట్టం పని చేసుకుంటూ పోతే మన చేత పని ఆయన అరెస్టేమని మేము చెప్తాము. చట్టం ఏ రకంగా ఉందో, న్యాయం ఏ రకంగా ఉందో, న్యాయపరంగా అది ఏం జరుగుతుందో భగవంతుని తెలియాలి. మరి మన చేతులు లేదు. అది న్యాయమే, చట్టమే. చట్టం అందరికీ ఒకటే. అది జగన్మోహన్ రెడ్డికి ఒకటి, నాకు ఒకటి ఉండదు కదా. నేను న్యాయశాఖ మంత్రిగా చేస్తా ఉంటా. నేను తప్పు చేస్తే తప్పే ఎవరైనా. సార్ ఇంకోటి ఫైనల్గా, ఇక్కడ కడప వైఎస్ఆర్ పేరు తీసేసి మళ్ళీ సేమ్ కడప వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు. అదేవిధంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా పెట్టారు. మరి దాని పరిస్థితి ఏంటని వైఎస్ షర్మిల కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా రాస్తున్నాం, ఎప్పటికి రాస్తున్నాం కదా. ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అని రాస్తున్నాం. విజయవాడ పక్కన కడప భవిష్యత్తులో మన తరం పోతే కడప మర్చిపోతారు. ఇళ్ల పేర్లు ఎందుకు వస్తాయండి? సొంత పేర్లు ఎందుకు వస్తాయి? ఏం త్యాగం చేశామని చెప్పి. కడప పురాతనమైన జిల్లా ఇది. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో పెట్టిన జిల్లా ఇది. రాయలసీమలో మొట్టమొదటి జిల్లా ఈ జిల్లానే. ఈ జిల్లా పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టుకోండి. వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టండి. మేము ఆయన పేరు తీసేయడంలే. దాంతోపాటు కడప జిల్లా, ఎందుకంటే కడప అంటే గడప. ఇక్కడ నుంచి శ్రీవారి కొండకు పోయేవాళ్ళు.
కాబట్టి ఇక్కడ భగవంతుని దర్శనం చేసుకొని అక్కడ పోయేటోళ్ళు. కాబట్టి ఇది కడప జిల్లా, ఇది కడప జిల్లా పేరు, కడప పేరు ఎట్లా చేస్తారండి? మీ పేరు నా పేరు ఫరూక్ అంటారు, నా ఇంటి పేరు ఇప్పుడు చాలామంది పేర్లు ఉంటారు, నాని అని పెట్టుకుంటారు, ముద్దుగా పెడతా అప్పుడే పుట్టే కదా ఇంటిలో, కానీ పేరు రాదు, అసలు పేరు రాస్తారు కదా, మళ్ళీ ఆ రకంగా ఉండాలి కదా. కడప పేరు లేకుండా ఎట్లా? సార్ ఫైనల్గా ఈ యొక్క మహానాడు ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు? చాలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు అన్ని విషయాలు కూడా. ఆంధ్రప్రదేశ్ కాదు, మన రాయలసీమ ప్రాంతంలో ఇటు కావాల్సిన ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నిన్న చిత్రావతిలో 20 టీమ్స్ నీళ్ళు పెట్టాము, తెలుసు కదా. పౌకూరు రిజర్వాయర్లో నీళ్ళు పెట్టారు, అదేవిధంగా గోర్కొల్ల రిజర్వాయర్లో నీళ్ళు పెట్టారు, వెలుగోడు రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి, మనకు బ్రహ్మసాగర్లో నీళ్ళు పెట్టారు. ఎప్పుడైనా 20 టీమ్స్ నీళ్ళు పెట్టాడే? ఇప్పుడు వ్యవసాయం పెరిగింది మన చుట్టుపక్కల, గ్రామాల్లో కూడా గోడలు లేకుండా ఇళ్ళలో పాత్రలు పెట్టుకొని మనం ధాన్యం పెట్టుకునే వాళ్ళు రాయలసీమలో. ఇప్పుడు గోడౌన్లు వచ్చేసాయి, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గోడౌన్లు వచ్చాయి, ధాన్యం పంట పెరిగిపోయింది, ధాన్యం వచ్చింది, తీసుకుని గోడౌన్లు పెట్టుకుంటా ఉన్నాం, నిల్వ చేసుకుంటాం, వాస్తవాలు కదా. వాటి తెలుగుగంగ వచ్చిన తర్వాత మన క్రాప్ పెరిగిపోయింది, ఇరిగేషన్ పెరిగిపోయింది, తెలుగుగంగ గాలినగర్ వచ్చింది, గాలినగర్ తర్వాత హంద్రీనీవా కర్ర నుంచి వచ్చింది, అది కుప్పం వరకు పోతా ఉంది. ఈ రకమైన ప్రాజెక్టు ఎప్పుడో మీరు రాసినారు కానీ ఒక పని చేయలే. కాబట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ముఖ్యమంత్రి గారితో అలగనూరు ఉంది, అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్, అక్కడ రిజర్వాయర్ అప్పుడు సర్వనాశనం పెట్టాడు, ఆ ఆనకట్ట పంతా కొట్టుకుపోయింది, దాన్ని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన హయాంలో అయిపోయింది. అది కడప జిల్లాకే బాగా అనుకూలం, అది అలగనూరు అట్లా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 34 కోట్లు 50 కోట్లు ఎత్తులో ఖర్చు బాగుంది, దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చూద్దాం మరి. మీరు చేసినారని అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, ఏం చేసినాడు ముఖ్యమంత్రి? పోయి చూసినాడా? మీరు చెప్పండి. ఈ జిల్లా వస్తువుగా, ఈ జిల్లా ముఖ్యమంత్రిగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోకపోతే ప్రాణాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, మానం పోయింది, అంతా పోయింది. సార్ రోడ్డు మీద పడినారు, ఒకరిగా ఇల్లు కట్టించినాడా? వచ్చి ముఖ్యమంత్రి ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇచ్చినాడా? తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా వచ్చింది, పలకరించింది, మాట్లాడింది, అందరికీ సంప్రదించింది, వాళ్ళకి కావాల్సిన ₹1,00,000 తన పార్టీ అధికారులు లేనకుండా కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చింది. మీరేం చేసినాడినా? కాబట్టి పోదాం. ఓకే, ఇది మంత్రి ఫరూక్ గారు చెప్తున్న మాటలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన కేసులన్నీ కూడా ఇది కక్షపూరితమైన కేసులు అయితే కాదు, కేవలం చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప మేము ఎవరం కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాము, కానీ తప్పకుండా తప్పు చేసిన వ్యక్తి తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు అని చెప్పేసి మంత్రి ఫరూక్ గారు చెప్తున్న విషయం. ఇది తాజా పరిస్థితి కడప మహానాడు నుంచి.